Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in Commerce. Subject I am dealing is Marketing of Financial Services. Group is 3rd BCom General. Semester is 6th semester. Today's our topic is Retail Financial Services. రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. టాపిక్ పేరు వచ్చేసి తెలుగులో రిటైల్ విత్త సేవలు. రిటైల్ విత్త సేవలు. రైట్. రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ద ఫైనాన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఆర్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ అన్ ఎకానమీ. ఒక కంట్రీ యొక్క ఎకానమీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ కంట్రీ యొక్క ఎకానమీలో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒక కంట్రీకి సంబంధించిన ఎకానమీలో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అనేవి లేకుండా ఆ కంట్రీకి సంబంధించిన ఎకానమీ అనేది కంప్లీట్ అవుతుందని మనం చెప్పడానికి వీలు పడదు. సో ఏ దేశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నా ఆ దేశానికి సంబంధించిన ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగము మరియు బీమా రంగము చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఏ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఈ రెండు ముఖ్య రంగాలు అంటే బ్యాంకింగ్ రంగము మరియు ఇన్సూరెన్స్ రంగము చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ఎంతో ఆర్థిక వ్యవస్థలో అనివార్యమైనవి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ రెండు రంగాలను కూడా మనం విడదీయలేనటువంటి ఒక అవినాభావ సంబంధం ఈ రెండు రంగాలు కూడా ఆర్థిక వ్యవస్థతో కలిగి ఉన్నాయి. రైట్. దిస్ ఈజ్ ద ఏరియా విచ్ రియల్లీ నీడ్స్ టు బి స్ట్రెంథెన్డ్. దీని అర్థం ఏంటంటే ఏ కంట్రీకి సంబంధించిన ఎకానమీ గురించి మనం మాట్లాడుకున్నా ఆ ఎకానమీలో ఈ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఒక కంట్రీ యొక్క ఎకానమీని మనం డెవలప్ చేయాలి, దాన్ని స్ట్రెంథెన్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఈ రెండు సెక్టార్స్ని కూడా డెవలప్ చేసి స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం ఇండైరెక్ట్గా గమనించాలి ఇక్కడ. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగము బీమా రంగము చాలా ముఖ్యమైన రంగాలు. కాబట్టి ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా మనం అభివృద్ధి చేసి దాన్ని బలపరచాలనుకుంటే మనం పరోక్షంగా చేయాల్సిన పని ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని బీమా రంగాన్ని అభివృద్ధి చేసి వాటిని బలోపేతం చేయాలి. ఒక దేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని బీమా రంగాన్ని బలోపేతం చేసినప్పుడు ఆటోమేటిక్గానే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది. రైట్. ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రిక్వైర్ ఏ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మెన్స్ త్రూ ఆపరేషన్స్ అండ్ కాస్ట్. సో ఈ విధంగా బ్యాంకింగ్ సెక్టార్ని ఇన్సూరెన్స్ సెక్టార్ని ఈ రెండింటిని కూడా డెవలప్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాటికి సంబంధించిన యాక్టివిటీస్ అండ్ వాటికి సంబంధించిన కాస్ట్ మీద ఒక ప్రాపర్ కంట్రోల్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఒక దేశం యొక్క ఎకానమీలో ఈ రెండు సెక్టార్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు సెక్టార్స్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ని కాన్సన్ట్రేట్ చేసి ఈ రెండు సెక్టార్స్కి సంబంధించిన యాక్టివిటీస్ మీద ఆపరేషన్స్ మీద ఈ రెండు సెక్టార్స్లో ఎంత ఎక్స్పెండిచర్ని అయితే ఖర్చు చేయడం జరుగుతుందో దాని మీద గవర్నమెంట్ ప్రాపర్ కంట్రోల్ పెట్టి ఈ రెండు సెక్టార్స్ని కూడా అంటే బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఈ రెండింటిని కూడా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు ఈ రెండు సెక్టార్స్ స్ట్రెంథెన్ అయితే ఆటోమేటిక్గా కంట్రీకి సంబంధించిన ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. కంట్రీకి సంబంధించిన ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక దేశంలో మనం ఈ బ్యాంకింగ్ రంగము బీమా రంగము చాలా కీలకమైన రంగాలను నేర్చుకుంటున్నాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రెండు రంగాల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు రంగాలను ఎంతో ఎక్కువగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ రెండు రంగాలపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి ఈ రెండు రంగాల యొక్క కార్యకలాపాలపై ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఈ రెండు రంగాలలో ఏ ఏ వ్యయాలు అయితే ఖర్చు చేయడం జరుగుతుందో ఆ వ్యయాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ వాటిని నియంత్రించినప్పుడు ఈ రెండు రంగాలు అంటే బీమా రంగము మరియు బ్యాంకింగ్ రంగం ఈ రెండు రంగాలు కూడా బలోపేతం చేయబడతాయి. ఫలితంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతో ప్రగతిని సాధించడానికి వీలుంటుంది.
సో ఇది రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన ఇంట్రడక్షన్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే రిటైల్ విత్త సేవల యొక్క లక్షణాలు. రిటైల్ విత్త సేవల యొక్క లక్షణాలు అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్కి కామన్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే కామన్గా సర్వీసెస్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే క్యారెక్టరిస్టిక్స్ రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకొకసారి వాటిని మనం ఇక్కడ రిమైండ్ చేసుకుందాం. రైట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. రిటైల్ విత్త సేవల యొక్క లక్షణాలు. ఫస్ట్ పాయింట్, ఇంటాంజిబిలిటీ కంటికి కనిపించనివి. రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. దట్ మీన్స్ వీ కెనాట్ సీ దోస్ సర్వీసెస్ విత్ అ హ్యూమన్ ఐ. అంటే రిటైల్ విత్త సేవలు అనేవి స్వభావరీత్యా కంటికి కనిపించవు. మానవ నేత్రంతో మనం వాటిని చూడడానికి వీలు పడదు. సేవలు అనేవి స్వభావరీత్యా కంటికి కనిపించవు కాబట్టి వాటిని మనం కంటితో చూడడానికి వీలు పడదు. ఇంటాంజిబుల్ ప్రొడక్ట్స్ అనేవి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వాటికి ఒక షేప్ అండ్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఆ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి ప్రొడక్ట్స్ని మనం హ్యూమన్ ఐతో చూడడానికి వీలుంటుంది. అయితే సర్వీసెస్ మాత్రం ప్రొడక్ట్స్ వలె ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కాదు కాబట్టి సర్వీసెస్ని హ్యూమన్ ఐతో మనం చూడడానికి వీలు పడదు. అందుకే సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్ అని అంటారు. అంటే వస్తువులు అనేవి భౌతికమైన పదార్థాలు. వస్తువులకు ఒక రూపము ఆకారం ఉంటుంది కాబట్టి వాటిని మనం కంటితో చూడగలం. కానీ సేవలు అనేవి వస్తువుల వలె భౌతిక పదార్థాలు కావు. సేవలు అనేవి ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క కోరిక మేరకు చేసే ఏదైనా ఒక చర్య లేదా కార్యకలాపం. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో ఒక క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో సేవలు అనేవి ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క కోరిక మేరకు చేసే ఏదైనా ఒక చర్య లేదా కార్యకలాపం. కాబట్టి వస్తువులు అనేవి భౌతిక పదార్థాలు, వాటికి రూపం మరియు ఆకారం ఉంటుంది కాబట్టి వస్తువులను మనం కంటితో చూడగలం. కానీ సేవలు అనేవి వస్తువుల వలె భౌతిక పదార్థాలు కావు కాబట్టి సేవలను కంటితో చూడలేము. అందుకే సేవలు అనేవి స్వభావరీత్యా కంటికి కనబడనివి. సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. రైట్. సెకండ్ పాయింట్, ఇన్సెపరబిలిటీ అంటే తెలుగులో విడదీయలేనివి లేదా విడదీయరానివి. ఇన్సెపరబిలిటీ అనే దాని మీనింగ్ ఏంటంటే సర్వీసెస్ విషయంలో ఎప్పుడైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందో ఇమ్మీడియట్గా అట్ ద సేమ్ టైం రిసిపియంట్ ఆ సర్వీసెస్ని రిసీవ్ చేయడం జరుగుతుంది. అంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, ఆ సర్వీసెస్ని రిసీవ్ చేయడం ఇమ్మీడియట్గా అట్ ద సేమ్ టైం అనేది జరిగిపోతుంది. మరో విధంగా చెప్పాలి అంటే సర్వీసెస్ని సర్వీస్ ప్రొవైడర్ నుండి సర్వీస్ రిసిపియంట్కి మధ్య వేరు చేయడానికి వీలు పడదు. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ సర్వీసెస్ని రిసిపియంట్ రిసీవ్ చేస్తాడు. అంటే సర్వీస్ ప్రొవైడింగ్ అండ్ సర్వీసెస్ రిసీవింగ్ అనేది ఇమ్మీడియట్గా సేమ్ టైం జరిగిపోతుంది. అందుకే ఇన్సెపరబిలిటీ అని పిలుస్తూ ఉంటారు. ఇన్సెపరబిలిటీ విడదీయలేనివి అనే దాని అర్థం ఏంటంటే సేవలు అందించే వ్యక్తి ఆ సేవలను అందిస్తున్నప్పుడు వాటిని వెంటనే ఏకకాలంలో మరో వ్యక్తి ఆ సేవలను పొందడం జరుగుతుంది. అంటే సేవలను అందించుట, ఆ సేవలను స్వీకరించుట అనేవి ఏకకాలంలో జరిగిపోతాయి. మరో విధంగా చెప్పాలి అంటే సేవలు అందించే వ్యక్తి నుండి ఆ సేవను మనం వేరు చెయ్యలేము. సేవలు అందించే వ్యక్తి నుండి ఆ సేవను మనం వేరు చెయ్యలేము. సేవ అందించే వ్యక్తి లేకపోతే సేవ అనేదే ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే డాక్టర్ని, డాక్టర్ చేసే సర్వీస్ని రెండు మనం వేరు చేసి చూపించడానికి వీలు పడదు. అయితే వస్తువుల విషయంలో వస్తువులు అమ్మే అమ్మకందారుని మనం వేరు చేయగలం. కానీ సర్వీసెస్ విషయంలో సర్వీసెస్ని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనం సెపరేట్ చేసి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, ఆఫర్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండదు. అందుకే రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనం నేర్చుకుంటున్న సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇన్సెపరబిలిటీ, విడదీయలేనివి. దాని అర్థం ఏంటంటే సేవలు అందించే వ్యక్తి నుండి ఆ సేవలను మనం వేరు చేయలేము, విడదీయలేము. దాంతోపాటు సేవలు ఎప్పుడైతే అందించడం జరుగుతుందో అప్పుడే వెంటనే ఏకకాలంలో ఆ సేవలను కూడా పొందడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, వేరియబిలిటీ, విభిన్నమైనవి. సర్వీసెస్ అనేవి బై నేచర్ అవి చాలా వేరియబుల్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే సర్వీసెస్ అనేవి అన్ని సిచ్యువేషన్స్లో ఒకే విధంగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే రకమైన సర్వీస్ని మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ, డిఫరెంట్ పర్సన్స్ నుంచి కానీ మనం పొందినప్పుడు సేమ్ ఒకే విధమైన సర్వీస్ని మనం తీసుకున్నప్పటికీ కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ పర్సన్స్ నుంచి ఆ సర్వీస్ని పొందడం జరిగింది. కాబట్టి ఒక ఆర్గనైజేషన్కి మరొక ఆర్గనైజేషన్కి సర్వీస్ అనేది వేరియబుల్గా ఉంటుంది. లేదా ఒక పర్సన్కి మరొక పర్సన్కి ఆ సర్వీస్ని మనం పొందడం అనేది వేరియేషన్ కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. దాన్నే విభిన్నమైనవి అంటారు. అంటే సేవలు అనేవి స్వభావరీత్యా విభిన్నమైనవి. మనం ఒకే విధమైన సేవను వివిధ రకాలైన సంస్థల నుంచి కానీ, వివిధ రకాలైన వ్యక్తుల నుంచి కానీ పొందినప్పుడు అన్ని సందర్భాలలో సేవలు ఒకే విధంగా ఉండవు. సేవలు అనేవి విభిన్నంగా, భిన్నమైనవిగా ఉంటాయి. ఒకే విధమైన సేవను మనం పొందినప్పటికీ కూడా ఆ సేవను అందించే సంస్థలు లేదా వ్యక్తులు మారారు. కాబట్టి దానిని బట్టి సేవలు పొందడంలో భిన్నత్వం అనేది కనిపిస్తుంది. సేవలు పొందడంలో భిన్నత్వం అనేది కనిపిస్తుంది, వేరియబిలిటీ. నెక్స్ట్, పెరిషబిలిటీ, నశ్వరమైనవి. పెరిషబిలిటీ, నశ్వరమైనవి. సర్వీసెస్ని స్టోర్ చేయడానికి వీలు పడదు. గూడ్స్ని మనం ఫ్యూచర్ పర్పస్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ పర్పస్ స్టోర్ చేసి గూడ్స్ని మనం ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ గూడ్స్ వలె సర్వీసెస్ని స్టోర్ చేసి ఫ్యూచర్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అంతగా పాసిబిలిటీస్ అనేవి ఉండవు. వస్తువులను మనం నిల్వ చేసి వాడుకోగలం. ఆ విధంగా కొంతకాలం వస్తువుల్ని నిల్వ చేసి ఆ తర్వాత వస్తువులు వాడుకోవడానికి వీలుంటుంది. కానీ వస్తువులను నిల్వ చేసి కొంతకాలం తర్వాత వాడుకోవడానికి వీలున్నట్లు సేవలను నిల్వ చేసి వాడుకోవడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. అందుకే సర్వీసెస్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్లో మనం నేర్చుకుంటుంది పెరిషబిలిటీ, నశ్వరమైనవి. సర్వీసెస్ అనేవి బై నేచర్ పెరిషబుల్ నేచర్. ఫిఫ్త్ పాయింట్, హై ఇన్వెస్ట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ పర్చేజెస్. అధిక పెట్టుబడి మరియు దీర్ఘకాల కొనుగోళ్ళు. కొన్నిసార్లు కస్టమర్స్ ఏం చేస్తుంటారు అంటే హై అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎక్కువగా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కస్టమర్స్ ఏం చేస్తుంటారంటే జనరల్గా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే పర్చేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కస్టమరు ఏదైనా ఒక హై అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకుని పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కస్టమర్స్ జనరల్గా చేసే పని ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి, డిఫరెంట్ పర్సన్స్ నుంచి, కన్సల్టెన్సీ ఏజెన్సీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ తర్వాత ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ని పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే హై ఇన్వెస్ట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ పర్చేజ్ అంటారు. ఇది కూడా సేవల లక్షణాల్లో ఒక ముఖ్యమైన లక్షణం. అంటే కొనుగోలుదారులు ఎప్పుడైనా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా కొనుగోలుదారులు చేసే పని ఏంటంటే రకరకాల వ్యక్తుల నుంచి, రకరకాల సంస్థల నుంచి, కన్సల్టెన్సీ ఏజెన్సీల నుంచి
సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని విశ్లేషించిన తరువాత మాత్రమే వాళ్ళు దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక మొత్తంలో పెట్టుబడులు చేయడం జరుగుతుంది. కాబట్టి హై అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, లాంగ్ టర్మ్కి పర్చేజెస్ చేసేటప్పుడు కస్టమర్ యొక్క నేచర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ సందర్భాల్లో సర్వీసెస్ యొక్క నేచర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. 6th పాయింట్ ఏంటంటే బ్రాండ్ లాయల్టీ. దీన్ని తెలుగులో బ్రాండ్ విధేయత అని అంటారు. బ్రాండ్ లాయల్టీ, బ్రాండ్ విధేయత అంటే ఏదైనా ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఆ సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన కస్టమర్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కానీ మెయింటైన్ చేసినట్లయితే దాన్నే బ్రాండ్ లాయల్టీ అని అంటారు. బ్రాండ్ లాయల్టీ అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైనా సరే దానికి ఉన్నటువంటి కస్టమర్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని కానీ మెయింటైన్ చేయగలిగినట్లయితే దాన్ని బ్రాండ్ లాయల్టీ అని అంటారు. బ్రాండ్ విధేయత అంటే అర్థం ఏంటంటే ఒక సేవా సంస్థ తన సంస్థకు ఉన్నటువంటి వినియోగదారులతో దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగించడాన్ని బ్రాండ్ విధేయత అని అంటారు. అంటే సేవా సంస్థలు ఆ సేవా రంగంలో విజయాన్ని సాధించాలంటే వినియోగదారులతో దీర్ఘకాలం పాటు లేదా ఎక్కువ కాలం పాటు సంబంధాలు కొనసాగించాలి. అలా సంస్థలు వినియోగదారులతో దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగించాలి అంటే సంస్థలు అందించే సేవల యొక్క నాణ్యత వినియోగదారులు కోరుకున్న విధంగా ఉండాలి. వినియోగదారులు సేవల ద్వారా సంతృప్తి చెందబడాలి. అప్పుడు మాత్రమే సంస్థ వినియోగదారులతో దీర్ఘకాలం పాటు సంబంధాలు కొనసాగిస్తుంది. దాన్నే బ్రాండ్ విధేయత అంటారు. సో ఈ విధమైన ముఖ్యమైన లక్షణాలు రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఉండడం జరిగింది. నెక్స్ట్, రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి మెయిన్ 2 టైప్స్లో క్లాసిఫై చేయడం జరిగింది. ఈ విధంగా రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి మెయిన్లీ 2 టైప్స్లో క్లాసిఫై చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ టైప్ ఏంటంటే ఫండ్ బేస్డ్ సర్వీసెస్, సెకండ్ టైప్ ఏంటంటే ఫీ బేస్డ్ సర్వీసెస్. అంటే రిటైల్ విత్త సేవల్ని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ టైప్ ఏంటంటే నిధి ఆధారిత సేవలు. దీనికి ఆస్తి ఆధారిత సేవలు అని కూడా మరొక పేరు ఉంది. నిధి ఆధారిత సేవలు లేదా ఆస్తి ఆధారిత సేవలు, ఫండ్ బేస్డ్ సర్వీసెస్. ఇక సెకండ్ టైప్ ఏంటంటే ఫీ బేస్డ్ సర్వీసెస్. దీన్ని తెలుగులో రుసుము ఆధారిత సేవలు అని పిలుస్తారు. రుసుము ఆధారిత సేవలు. ఫండ్ బేస్డ్ సర్వీసెస్ అంటే నిధి ఆధారిత సేవలు అని తెలుగులో అర్థం. ఫీ బేస్డ్ సర్వీసెస్ అంటే రుసుము ఆధారిత సేవలు అని తెలుగులో అర్థం. రైట్, ఇప్పుడు మనం ఫండ్ బేస్డ్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. ఫండ్ బేస్డ్ సర్వీసెస్కి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మరొక పేరు అసెట్ బేస్డ్ సర్వీసెస్. అసెట్ బేస్డ్ సర్వీసెస్. రైట్, ఫండ్ బేస్డ్ సర్వీసెస్లో ఫస్ట్ టైప్ ఏంటంటే లీజింగ్. లీజింగ్ తెలుగులో దీన్ని కౌలు విత్తము అంటారు. కౌలు విత్తము, లీజింగ్. జనరల్గా ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ కానీ వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ని, అంటే ఆర్గనైజేషన్స్ లేదా ఇండస్ట్రీస్కి సంబంధించిన వాటికి ఉన్నటువంటి అసెట్స్ని లేదా ఎక్విప్మెంట్ని లీజ్ బేసిస్ మీద వేరే ఆర్గనైజేషన్స్కి లేదా వేరే పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంని దృష్టిలో పెట్టుకుని కొన్ని అసెట్స్ని లేదా ప్రాపర్టీస్ని మరొకరు యూజ్ చేసుకోవడానికి ఆ రైట్ని కానీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్నే ఏమంటారంటే లీజింగ్ అని పిలుస్తారు. అంటే కొన్ని పారిశ్రామిక సంస్థలు ఆ సంస్థల యొక్క సామాగ్రిని వాడుకోవడానికి సంబంధించిన హక్కును మరికొన్ని సంస్థలకు లేదా వ్యక్తులకు కానీ దారాదత్తం చేసినప్పుడు ఆ నిర్ణీత కాల వ్యవధికి లోబడి ఆ హక్కును దారాదత్తం చేస్తారు. ఆ తరువాత ఆ నిర్ణీత కాలం పూర్తయిన తరువాత ఆ హక్కు అనేది తిరిగి ఆస్తి యొక్క నిజమైన యజమానికి హక్కు అనేది తిరిగి వస్తుంది. దీన్నే కౌలు విత్తము అని అంటారు. కౌలు విత్తము. ఈ విధంగా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంకి కొన్ని అసెట్స్ని లేదా ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవడానికి రైట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంకి అసెట్ లేదా ప్రాపర్టీస్ని యూజ్ చేసుకునే రైట్ని ట్రాన్స్ఫర్ చేసినందుకు గాను ఈ లెస్సర్ అంటే
లీజ్కి ఇచ్చిన పర్సన్ని లెస్సర్ అంటారు. ఆ లెస్సర్ అనే పర్సను లెస్సీ దగ్గర నుంచి, అంటే లీజ్కు తీసుకున్న పర్సన్ నుంచి కొంత కన్సిడరేషన్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొంత కన్సిడరేషన్కి ఏదైనా అసెట్ లేదా ప్రాపర్టీని స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంకి దానికి సంబంధించిన రైట్ని యూజ్ చేసుకునేటట్టు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని లీజింగ్ అని పిలుస్తారు, కౌలు విత్తము. ఈ విధంగా కొంత నిర్ణీత కాల వ్యవధికి ఒక ఆస్తికి సంబంధించిన హక్కును వాడుకునే ఉద్దేశంతో మరొక వ్యక్తికి బదిలీ చేసి ఆ కాలానికి గాను ఆ వ్యక్తి నుంచి లేదా సంస్థ నుంచి కొంత ప్రతిఫలాన్ని స్వీకరించినప్పుడు దానిని లీజ్ విత్తము లేదా కౌలు విత్తము అని పిలవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, హైర్ పర్చేస్. దీన్ని తెలుగులో అద్దె కొనుగోలు విత్తం అని పిలుస్తారు. అద్దె కొనుగోలు విత్తము. హైర్ పర్చేజ్ అనేది ప్రధానంగా దేనికి సంబంధించిందంటే మెయిన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. హైర్ పర్చేజ్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ విత్ ద సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. అద్దె కొనుగోలు విత్తం అనేది ప్రధానంగా వస్తువులు లేదా సరుకుల అమ్మకానికి సంబంధించింది. గూడ్స్ని సేల్ చేసిన తర్వాత సేల్ చేసిన గూడ్స్కి సంబంధించిన ప్రాపర్టీ రైట్ అనేది ఆ గూడ్స్కి సంబంధించిన లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత మాత్రమే బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా సెల్లర్ బయ్యర్కి ఏదైనా గూడ్స్ని సేల్ చేసిన తర్వాత అలా సేల్ చేసిన గూడ్స్కి సంబంధించిన కన్సిడరేషన్ లేదా ప్రైస్ లేదా వాల్యూ బయ్యర్ కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో సెల్లర్కి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా బయ్యర్ తను ఏదైతే పర్చేస్ చేశాడో దానికి సంబంధించిన వాల్యూ లేదా ప్రైస్ లేదా కన్సిడరేషన్ దాన్ని కొన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తుంటే ఆ ఇన్స్టాల్మెంట్స్లో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తరువాత మాత్రమే ఆ గూడ్స్కి సంబంధించిన ఓనర్షిప్ లేదా రైట్ అనేది సెల్లర్ నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. దీన్నే హైర్ పర్చేజ్, అద్దె కొనుగోలు విత్తం అంటారు. అంటే ఏదైనా వస్తువులను అమ్మకం చేసినప్పుడు అమ్మకం చేసిన వస్తువుకు సంబంధించిన ధర లేదా విలువను కొనుగోలుదారుడు కొన్ని నిర్ణీత కాలానికి లోబడి కొన్ని వాయిదాలలో చెల్లించడం జరుగుతుంది. అలా కొనుగోలుదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువుకు సంబంధించిన ధర లేదా విలువ యొక్క చివరి వాయిదా చెల్లించినప్పుడు మాత్రమే ఆ వస్తువు లేదా ఆస్తి మీద హక్కు అనేది కొనుగోలుదారునికి సంక్రమిస్తుంది. దీనినే అద్దె కొనుగోలు విత్తం అని అంటారు. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్, వెంచర్ క్యాపిటల్. దీని తెలుగులో వెంచర్ మూలధనం అని అంటారు. వెంచర్ మూలధనము. వెంచర్ క్యాపిటల్ అంటే ఫైనాన్సింగ్ ద న్యూ బిజినెస్ వెంచర్స్. అంటే కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అవసరమైన ఫైనాన్సింగ్ సౌకర్యాలు కల్పించడాన్ని వెంచర్ క్యాపిటల్ అంటారు. జనరల్గా ప్రస్తుతం బిజినెస్ అనేది చాలా కాంపిటేటివ్గా తయారయ్యి రోజుకి కొత్త ఆర్గనైజేషన్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ విధంగా అనేక రకాలైన కొత్త ఆర్గనైజేషన్ కొత్త ప్రొడక్ట్స్తో మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అటువంటి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసే ఆ బిజినెస్ బిజినెసెస్కి ఫైనాన్సింగ్ చేయడాన్నే వెంచర్ క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే సంస్థలకు వ్యక్తులకు అవసరమైన ఫైనాన్సింగ్ సౌకర్యాలను కల్పించడాన్నే వెంచర్ మూలధనం అని పిలుస్తారు. కొన్ని సంస్థలు ఈ రకమైన ఫైనాన్సింగ్ సౌకర్యాలను కల్పిస్తుంటాయి. ఈ విధంగా ఎవరైతే వ్యక్తులు లేదా సంస్థలు కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నారో అటువంటి వ్యక్తులు లేదా సంస్థలకు ఆ క్రొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక సౌకర్యాలను, ఆర్థిక సహాయాన్ని, ఫైనాన్సింగ్ని ఈ సంస్థలు చేస్తుంటాయి. ఈ విధంగా న్యూ బిజినెస్ వెంచర్స్కి అవసరమైన ఫైనాన్సింగ్ చేయడాన్నే వెంచర్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఫోర్త్ పాయింట్, ఫ్యాక్టరింగ్. తెలుగులో కూడా దీన్ని ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. ఫ్యాక్టరింగ్ అంటే ఏదైనా సరుకు లేదా సేవల్ని అరువు మీద అమ్మినప్పుడు జనరల్గా డ్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఏదైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్ని
క్రెడిట్ సేల్ చేసినప్పుడు ఆ గూడ్స్ లేదా సర్వీసెస్ని క్రెడిట్ సేల్ చేసిన దానికి సంబంధించిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో, రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అటువంటి డ్యూస్ని కలెక్ట్ చేయడానికి బిజినెస్ ఆర్గనైజేషన్కి ఆ పర్సన్కి మధ్య ఒక ఇంటర్మీడియరీగా ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు. అతన్నే ఫ్యాక్టర్ అని పిలుస్తారు. అతను చేసే యాక్టివిటీని ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. సో ఈ విధంగా గూడ్స్ లేదా సర్వీసెస్ని క్రెడిట్ మీద సేల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రైస్ లేదా వాల్యూ లేదా కన్సిడరేషన్ని కలెక్ట్ చేయడానికి ఆ స్పెసిఫిక్ పర్పస్తో ఒక పర్సన్ని అపాయింట్ చేసి ఆ అమౌంట్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన రైట్ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్సన్ని ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఆ పర్సన్ చేసే పనిని ఫ్యాక్టరింగ్ అని పిలుస్తారు. సో ఈ విధంగా సరుకులను కానీ లేదా సేవలను కానీ అరువు మీద అమ్మినప్పుడు దానికి సంబంధించిన రావాల్సిన బాకీలు ఏవైతే ఉంటాయో ఆ బాకీలను వసూలు చేయడానికి ఒక మధ్యవర్తిగా ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తికి ఆ రావాల్సిన బాకీలు వసూలు చేసే హక్కు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తిని ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఆ వ్యక్తి చేసే పనిని ఫ్యాక్టరింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఫ్యాక్టరింగ్ అనేది వస్తువులు లేదా సేవలు అరువు మీద అమ్మినప్పుడు ఫ్యాక్టరింగ్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫర్ఫీటింగ్. తెలుగులో దీన్ని ఫర్ఫీటింగ్ అని పిలుస్తారు. ఫర్ఫీటింగ్. ఈ ఫర్ఫీటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని ఫైనాన్స్ చేయడానికి ఈ ఫర్ఫీటింగ్ అనేది పేరు పెట్టడం జరిగింది. అంటే కొన్ని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లేదా బ్యాంక్స్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఫైనాన్సింగ్ చేస్తాయి. ఈ విధంగా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఫైనాన్సింగ్ కొన్ని బ్యాంక్స్ లేదా కొన్ని ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్స్పోర్ట్స్ని చేస్తాయి. ఈ విధంగా బ్యాంకులు కానీ లేదా ఏవైనా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఫైనాన్సింగ్ చేయడాన్ని ఫర్ఫీటింగ్ అని పిలుస్తారు. ఫర్ఫీటింగ్ అంటే ఏవైనా బ్యాంకులు లేదా ఆర్థిక సహాయ సంస్థలు ఎగుమతులకు కావలసిన ఫైనాన్సింగ్ చేస్తాయి. ఈ విధంగా ఎగుమతులు చేయడానికి వేరే ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి అవసరమైన ఫైనాన్సింగ్ చేసేటప్పుడు బ్యాంకులు ఏవైతే ముందుకొస్తాయో ఈ బ్యాంకులు ముందుకొచ్చి వేరే ఇతర దేశాలకు జరిగే ఎగుమతులకు ఫైనాన్సింగ్ చేస్తాయి. దీనినే ఫర్ఫీటింగ్ అని పిలుస్తారు. ఫర్ఫీటింగ్లో ఏం చేస్తారు అంటే మెయిన్ అదర్ కంట్రీస్కి గూడ్స్ని దేనైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు వేరే అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్కి సంబంధించిన ఫైనాన్సింగ్ చేసే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేసే యాక్టివిటీస్నే ఫర్ఫీటింగ్ అని పిలవడం జరుగుతుంది. వేరే ఇతర దేశాలకు వస్తువులు ఎగుమతి చేస్తున్నప్పుడు అటువంటి వస్తువులు వేరే ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన ఫైనాన్సింగ్ చేయడానికి బ్యాంకులు లేదా ద్రవ్య సహాయ సంస్థలు ముందుకొస్తాయి. అటువంటి బ్యాంకులు లేదా ద్రవ్య సహాయ సంస్థలు ముందుకొచ్చి వేరే ఇతర దేశాలకు జరిగే ఎగుమతులను కానీ ఫైనాన్సింగ్ చేసినట్లయితే దాన్నే ఫర్ఫీటింగ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫండ్ బేస్డ్ సర్వీసెస్గా పిలువబడతాయి. అంటే నిధి ఆధారిత సేవలుగా పిలువబడతాయి. నెక్స్ట్ ఏంటంటే ఫీ బేస్డ్ సర్వీసెస్, రుసుము ఆధారిత సేవలు. ఫీ బేస్డ్ సర్వీసెస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మర్చెంట్ బ్యాంకింగ్. దీన్ని తెలుగులో మర్చెంట్ బ్యాంకింగ్ అని పిలుస్తారు. మర్చెంట్ బ్యాంకింగ్ ఈజ్ బేసికల్లీ ఏ సర్వీస్ బ్యాంకింగ్. మర్చెంట్ బ్యాంకింగ్ అనేది బేసికల్గా ఒక సర్వీస్ బ్యాంకింగ్, అంటే ఒక సేవను అందించడం జరుగుతుంది. ఈ మర్చెంట్ బ్యాంకింగ్లో జరిగే విషయం ఏంటంటే అరేంజింగ్ ఫండ్స్ రాదర్ దాన్ ప్రొవైడింగ్ ఫండ్స్. అంటే మర్చెంట్ బ్యాంకింగ్ అనేది బేసికల్గా ఒక సర్వీస్ బ్యాంకింగ్. ఇక్కడ ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏంటంటే అవసరమైన ఫండ్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం కాదు. అంటే ఎవరికైతే ఏ వ్యక్తులు లేదా సంస్థలకైతే ఫండ్స్ అవసరమవుతాయో అటువంటి వారికి అవసరమైన ఫండ్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అవసరమైన వ్యక్తులకు సంస్థలకు ఫండ్స్ని అరేంజ్ చేసే సర్వీస్ని కల్పించడాన్నే మర్చెంట్ బ్యాంకింగ్ అని పిలుస్తారు. మర్చెంట్ బ్యాంకింగ్లో ఫండ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది కానీ ఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. మర్చెంట్ బ్యాంకింగ్లో
వ్యక్తులు లేదా సంస్థలకు అవసరమైన నిధులను వారికి అరేంజ్ చేయడం జరుగుతుంది, కానీ వారికి ఆ నిధులను అందజేయడం జరగదు. అందుకే మర్చెంట్ బ్యాంకింగ్ అనేది ఒక సేవా బ్యాంకింగ్. మర్చెంట్ బ్యాంకింగ్ ఈజ్ బేసికల్లీ ఏ సర్వీస్ బ్యాంకింగ్. ఒక సర్వీస్ని మాత్రమే ఇస్తారు తప్ప ఎవరికైతే ఫండ్స్ అవసరమవుతున్నాయో అటువంటి వాళ్ళకి అవసరమైన ఫండ్స్ని ప్రొవైడ్ చేయరు. ఫండ్స్ అవసరమైన వాటికి ప్రొవైడ్ చేయకుండా దాన్ని జస్ట్ అరేంజ్ చేయడం మాత్రం జరుగుతుంది. దాన్నే మర్చెంట్ బ్యాంకింగ్ అని పిలుస్తారు. సెకండ్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ రేటింగ్. క్రెడిట్ రేటింగ్, దీన్ని తెలుగులో క్రెడిట్ రేటింగ్ అని పిలుస్తారు. క్రెడిట్ రేటింగ్ అంటే కొన్ని నంబర్ ఆఫ్ కంపెనీస్ కొన్ని డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసి ఆ డిపాజిట్స్తో వాళ్ళు చేసే పని ఏంటంటే షేర్స్ లేదా బాండ్స్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ విధంగా షేర్స్ని బాండ్స్ని ఇష్యూ చేయడానికి సంబంధించిన దీన్ని ఏమని పిలుస్తారంటే క్యాపిటల్ మార్కెట్ అని పిలుస్తారు. ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది ప్రధానంగా షేర్స్ అండ్ బాండ్స్ ఇష్యూ చేయడానికి సంబంధించింది. ఈ విధంగా కొన్ని కంపెనీస్ అన్నీ కూడా కొన్ని డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసి ఆ డిపాజిట్స్ ఏ విధంగా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే కొన్ని షేర్స్ని బాండ్స్ని ఇష్యూ చేయడం ద్వారా ఆ కంపెనీస్ వారికి అవసరమైన డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని క్రెడిట్ రేటింగ్ అని పిలుస్తారు. క్రెడిట్ రేటింగ్ అంటే కొన్ని సంఖ్యలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కలిసి వాటికి అవసరమైన డిపాజిట్లు పొందడానికి గాను మార్కెట్లోకి కొన్ని రకాలైన షేర్లను లేదా బాండ్లను జారీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లోకి కొన్ని షేర్లు లేదా బాండ్లు జారీ చేసి కొన్ని రకాలైన కంపెనీలు వాటికి అవసరమైన డిపాజిట్లను స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లోకి కొన్ని షేర్లు మరియు బాండ్లు జారీ చేసి ఆ మార్కెట్ నుంచి కొన్ని కంపెనీలు వాటికి అవసరమైన డిపాజిట్లు స్వీకరించినట్లయితే దాన్ని క్రెడిట్ రేటింగ్ అని పిలవడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే అండర్ రైటింగ్. దీన్ని తెలుగులో చందాపూచి అని అంటారు. చందాపూచి. అండర్ రైటింగ్ అంటే షేర్స్కి సంబంధించిన అమౌంట్ ఫుల్గా సబ్స్క్రైబ్ కానీ కాకపోతే అటువంటి షేర్స్ లేదా డిబెంచర్స్కి సంబంధించిన అమౌంట్ని మేము సబ్స్క్రైబ్ చేస్తామని కొంతమంది స్పెసిఫిక్ పర్సన్స్ ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళని అండర్ రైటర్స్ అంటారు. వాళ్ళు చేసే ఈ యాక్టివిటీని అండర్ రైటింగ్ అని అంటారు. అంటే కంపెనీలు జారీ చేసిన వాటాలు లేదా డిబెంచర్లకు సంబంధించిన పూర్తి మొత్తం కానీ చందా కాకపోతే ఎంత మొత్తం అయితే చందా కాలేదో ఆ మొత్తాన్ని మేము చందా చేస్తాము అని హామీ ఇచ్చే వ్యక్తులనే చందాపూచీదారులు అంటారు. వాళ్ళు చేసే పనిని చందాపూచి అంటారు. అంటే అండర్ రైటింగ్ అని పిలుస్తారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్టాక్ బ్రోకింగ్. స్టాక్ బ్రోకింగ్, దీన్ని తెలుగులో స్టాక్ బ్రోకింగ్ అని పిలుస్తారు. అంటే కొంతమంది స్టాక్ బ్రోకర్స్ ఈ కంపెనీలకు సంబంధించిన షేర్స్ని సేల్ చేయడం బై చేయడం జరుగుతుంది. అంటే కంపెనీలకు సంబంధించిన కొన్ని షేర్స్ని ఇంకా సెక్యూరిటీస్ని బాండ్స్ని డిబెంచర్స్ని వీటన్నింటినీ వాళ్ళు పర్చేజ్ చేయడం సేల్ చేయడం జరుగుతుంది. వీళ్ళనే స్టాక్ బ్రోకర్స్ అంటారు. వీళ్ళు చేసే పనిని స్టాక్ బ్రోకింగ్ అంటారు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులు కంపెనీల యొక్క వాటాలను డిబెంచర్లను బాండ్లను అంటే వీటిని సెక్యూరిటీలుగా పిలుస్తారు. కంపెనీల యొక్క ఈ సెక్యూరిటీలను కొంతమంది స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన పర్సన్స్ వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అని పిలుస్తారు. ఈ స్టాక్ బ్రోకర్లు కంపెనీల యొక్క సెక్యూరిటీలను కొనుగోలు అమ్మకాలు చేసి కంపెనీలకు సంబంధించిన సెక్యూరిటీల కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటారు. దాన్నే స్టాక్ బ్రోకింగ్ అని పిలవడం జరుగుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ లోన్ సిండికేషన్. లోన్ సిండికేషన్, దీన్ని తెలుగులో లోన్ సిండికేషన్ అని పిలుస్తున్నారు లేదా అప్పు సిండికేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. లోన్ సిండికేషన్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఒక కన్సార్టియంగా కలిసి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ సిండికేట్ అయ్యి పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్కి పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్కి అవసరమైన ఫండ్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి అవసరమైన ఫండ్ అరేంజ్ చేయడానికి కొన్ని గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ కానీ సిండికేట్ అయినట్లయితే దాన్నే లోన్స్ సిండికేషన్ అని పిలుస్తారు.
అంటే కొన్ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు, పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులకు, పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు అవసరమైన నిధులను సమకూర్చడానికి కొన్ని బ్యాంకులు సిండికేట్గా కలిసి ఆ బ్యాంకులన్నీ కూడా సమిష్టిగా నిధులను సమకూర్చడం జరుగుతుంది. దాన్నే లోన్ సిండికేషన్ అంటారు. సో ఈ లోన్ సిండికేషన్లో కొన్ని గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ సిండికేట్ అయ్యి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి లేదా ఎంటర్ప్రెన్యూర్స్కి అవసరమైన ఫండ్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. దీన్నే లోన్ సిండికేషన్ అంటారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.